Elite Group వారి Ixora 2.5, 3 and 3.5 BHK ultra luxurious apartments JNTU హైదరాబాద్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. మోడీ సడన్గా యుద్ధం ఆపేయడానికి సరైనదా కాదా అనే క్వశ్చన్ పైన యుద్ధం ఆపేయడం అనేది సరైన పద్ధతి. ఎందుకు అంటే మనము పాకిస్తాన్ చేసిన దాడిని ఎదుర్కొని వాటికి ధీటైన సమాధానం చెప్పినందుకు పాకిస్తాన్ భయపడి మన భారత్ కాళ్ళు మొక్కినందుకు మన ప్రభుత్వం మోడీ గారు దానిపైన స్పందించి సరే క్షమాభిక్ష వాళ్ళకు పెట్టడం అనేది మంచిది. ఎంత శత్రువు అయినా కానీ మన కాళ్ళ దగ్గరికి వచ్చి మన కాళ్ళు పట్టుకున్నారంటే ఖచ్చితంగా మనం వాళ్ళకి క్షమాభిక్ష పెట్టాల్సిందే. అది మోడీ చేసిన మంచి ఉద్దేశం కాదు అని చెప్పేసి మనం యుద్ధం అలాగే కంటిన్యూ చేస్తే మూర్ఖులకి మనకి ఎలాంటి తేడా అనేది ఉండదు. కాబట్టి మోడీ తీసుకున్న నిర్ణయం సరైనది. మళ్ళీ యుద్ధం పాకిస్తాన్ మళ్ళీ స్టార్ట్ చేస్తే ఈసారి మాత్రం మోడీ ప్రభుత్వం వదిలిపెట్టదు. ఖచ్చితంగా పాకిస్తాన్ని నాశనం చేసేంత వరకు వదిలిపెట్టే ప్రసక్తే ఉంది. భారత్ మాతాకి జై. మరి నిన్న అకస్మాత్తుగా కాల్పుల విరమణ నియమాన్ని తీసుకోవడం ఒక విధంగా మంచిది అయినప్పటికీ దీర్ఘకాలంగా యుద్ధం అనేది ఏ దేశానికి కూడా సరైనది కానప్పటికీ ఇక్కడ ప్రజల్లో చాలా రకాల అనుమానాలు ఉన్నాయి. మనం ఏ లక్ష్యంతో అయితే యుద్ధాన్ని ప్రారంభించామో తీవ్రవాదులు లేకుండా, తీవ్రవాద స్థావరాలు లేకుండా ప్రతిదాన్ని ధ్వంసం చేస్తామని, మరి అవన్నీ పరిపూర్ణమైనయా లేవనేది ఇంకా ప్రజలకు తెలియదు. అంతేకాకుండా మనం మొన్న ఆటంకవాదులు 26 మందిని పహల్గామ్లో పొట్టన పెట్టుకున్నటువంటి ఆ 4 తీవ్రవాదులు మరి దొరికినరా లేదా? అంతేకాకుండా మరి కాల్పుల విరమణ ప్రకటించినప్పటికీ మళ్ళీ వెంటనే 5-6 గంటల ప్రాంతంలో మళ్ళీ కూడా మన జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలోని స్థావరాలపై డ్రోన్లతో యుద్ధం చేస్తూ మళ్ళీ ఆ కాల్పుల విరమణ నిర్ణయాన్ని ఉల్లంఘించడం జరిగింది. కాబట్టి మోడీ గారు తీసుకున్న నిర్ణయం స్వాగతించేటప్పటికీ పూర్తి లక్ష్యం సిద్ధించేంత వరకు యుద్ధాన్ని ఇంకా కొనసాగిస్తే బాగుంటుందేనేమో. అందుకోసం ఇప్పటికైనా ప్రతి ఉగ్రవాద స్థావరాన్ని నేలమట్టం చేసిన తర్వాత కండిషనల్గా మన షరతులను ఒప్పుకొని ఇక ముందు ఏ తీవ్రవాది కూడా భారతదేశంలో ఏ రకమైన కార్యక్రమము జరిపినా మళ్ళీ వెంటనే మేము యుద్ధం ప్రకటిస్తామని, యుద్ధం చేస్తామనే విధంగా హెచ్చరించి కొన్ని షరతులకు కట్టుబడి ఉండి ఈ యుద్ధ విరమణ, కాల్పుల విరమణ నిర్ణయం తీసుకుంటే బాగుంటుందేమో. మరి ప్రభుత్వం మనం తీసుకున్న ఏదైతే ఆపరేషన్ సింధూర్ ఉందో మరి సింధూర్ యొక్క లక్ష్యాలు సంపూర్ణమైనవా కావనేది ప్రభుత్వము ప్రజలకు తెలియజేయాల్సిందిగా ఉంది. మీరు పాకిస్తాన్ గుండాలు మా హిందువుల మీద దాడులు, దొంగతనంగా దాడులు ఎవరైతే 4 ఉన్నారో వచ్చి 30 మందిని చంపడం జరిగింది. కావున అందుకే మేము యుద్ధం ప్రకటించినాం. మేము సింధూర్ యుద్ధం అనేది కూడా కంటిన్యూ చేస్తున్నాము. కానీ మీరు మా దగ్గరకు వచ్చి, మా మోడీ గారి దగ్గరకు వచ్చి కాళ్ళ బేరానికి క్షమించండి, ఇక ముందు ఇట్లాంటి దాడులు చేయమని చెప్పడం వల్ల మేము ఊరుకున్నాము. ఏదైతే సింధూర్ ఉందో స్టాప్ చేశాము మేము. కానీ ఇక ముందు మీరు ఇలాంటి దాడులు పాల్పడితే మాత్రం మిమ్మల్ని నేలమట్టం చేస్తామని ఇంటింటికి ఒక జవాన్ వెళ్ళి మిమ్మల్ని నేలమట్టం చేస్తామని కోరుకుంటున్నాను. కంపల్సరీ మీరు ఏదైతే క్షమాభిక్ష కోసం వచ్చారో అదే మాట మీద ఉండాలని కోరుకుంటున్నాము. లేకుంటే మాత్రం పాకిస్తాన్ గుండాల్ని మేము కాల్చి, ఇంటింటికి ఒక యువకుడు వచ్చి కాల్చి చంపుతామని మేము బెదిరిస్తున్నాం మిమ్మల్ని. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.